సో ఇక 6వ తారీఖున ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఏదైతే విభజన హామీ చట్టాల కింద ఉన్నాయో ఏదైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడడానికి 6వ తారీఖున కలవబోతున్నారు. ఎక్కడ కలుస్తారు ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఏంటి మేడం, నిజంగా అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ గురుగారు ఇక్కడ శిష్యుడు అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కాదండి. అంతకుముందు ఉన్న కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. ఏముంది అందులో, డౌట్ ఏముంది? ఇలా ఇప్పుడు ఆ లెక్క తీసుకుంటే నాకు తెలిసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేరే పార్టీల్లో ఉన్నటువంటి చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. సో ఒక్కసారి పార్టీ మారిపోయిన తర్వాత ఏమంటారంటే ఇట్ ఈస్ డిఫరెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే తెలుగు ప్రజల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని కోరుకుంటారు. అలానే తెలుగు ప్రజలు ఎక్కడున్నా, తెలంగాణ కావచ్చు లేకపోతే ఇంకెక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు వేరే పార్టీల్లాగా వేరే నేతల్లాగా నా రాష్ట్రం బాగుపడాలంటే పక్క రాష్ట్రాలు నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదు. అలాంటి ఆలోచన, అలాంటి సిద్ధాంతం కూడా మాది కాదు. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఎప్పుడైతే మేము మీరు గమనిస్తే ఇది మొదటిసారి కాదండి. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి టాక్స్ ఇనిషియేట్ చేశారు. సో ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇంకోళ్ళు ఉన్నారో క్వశ్చన్ కాదు అక్కడ. ఎప్పుడైనా సరే మన పక్క రాష్ట్రం కూడా బాగుండాలి, మనకి న్యాయబద్ధంగా ఏవి రావాలో అవి రావాలి, అలానే వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చెయ్యరు, అన్యాయం కానివ్వరు కూడా. వాటర్ విషయంలో కూడా సో డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను. అటు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకూడదు, ఇటు తెలంగాణకి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలుగా విభజించబడ్డ అన్నదమ్ములే కదా. ఇప్పుడు మనం బాగుండాలి అని కోరుకోవడం తప్పులేదు, కానీ నా అన్నో తమ్ముడో నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకోం కదా. సో మేము కూడా అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనమైనా సరే ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర ప్రజలు నాశనం అయిపోవాలని కోరుకుంటారా? ఎవరన్నా కోరుకోరే. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఏది మంచి ఏది చెడు రెండు రాష్ట్రాలకి అనేటువంటి దాని మీదనే ఒక సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక ఫైనల్గా మేడం, ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు అంత దట్టియెస్ట్ పాలిటిషియన్, అంతటి దుర్మార్గుడు నేను ఎక్కడా చూడలేదు, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొక్కాలి ఆయన భరిస్తున్నందుకు, ఆయన భరిస్తున్నందుకు, ఇలాంటి మాటలని విన్నాం మనం. నిజంగానే మరి ఈ రోజున మరి ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడిగా, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోనే మంత్రిగా చేసి వాళ్ళతో సహచరులుగా ఉండి ఈరోజు ఇలా మాట్లాడడానికి, ఈరోజు టీడీపీని తెలంగాణలో లేకుండా చేయడానికి గల కారణాలు, ఇవన్నిటి మీద ఏం మాట్లాడతారు మీరు? మీ స్టేట్మెంట్ ఒకటి తప్పు. ఏంటంటే తెలంగాణలో టీడీపీ లేదు అనేటువంటి స్టేట్మెంట్ తప్పు. తెలంగాణలో టీడీపీ ఉంది. మేము ప్రజా సమస్యల పట్ల అనుక్షణం కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారికి ఇబ్బంది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనలాగా ఏమంటారు అనంటే ప్రాంతాల బేస్డ్గా, కులాల బేస్డ్గా, మతాల బేస్డ్గా ఎప్పుడు కూడా వైషమ్యాలు క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోరు. ఆయన చేత ప్రాంతం అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చాడు. 10 సంవత్సరాలు ఏం చేశాడు చూడలేదా మనందరం? ఇవాళ కొత్తగా వచ్చి ఏదో నేను ఉద్ధరిస్తాను అని అంటే ఎవడు వెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి మీరు ఎక్కడ డిఫరెన్స్ చూడాలి అని అంటే, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పర్సనల్ అసాసినేషన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఒక రాజకీయ చతురత కాదు, అది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక మెచ్యూరిటీ కాదు. అది ఎప్పుడైనా సరే నువ్వు రాజకీయంగా ఎవరితో ఉన్నా డిఫర్ అవ్వచ్చు, తప్పలేదు. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్తో డిఫర్ అవుతామండి. నేను కూడా రేవంత్ రెడ్డి గారితో భయంకరంగా డిఫర్ అవుతాను. కానీ దెర్ ఇస్ అ లిమిట్ వెన్ యూ టాక్ అబౌట్ పీపుల్. కానీ అంత మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి ఒక దెబ్బ తగిలితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసి పరామర్శించి వచ్చాడు. అది మానవత్వం. అది కూడా లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళ గురించి ఆలోచించేంత టైము మాకు లేదు, అంత ఆలోచన మాకు. అంటే పెద్ద మాటలు మాట్లాడారు. దట్టియెస్ట్ పాలిటిషియన్ అంటే ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రస్ట్రేషన్స్. దానికి మీరు వచ్చేది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు గమనించండి, ఉద్యమ సమయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు టార్గెట్ చేశాడు కేసీఆర్? ఖచ్చితంగా బలంగా ఉంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల చాలా నమ్మకం ఉంటుంది. దాన్ని టార్గెట్ చేసి ముందరికి అంటే నేను బతకాలి అంటే పక్కవాడు చచ్చిపోవాలనుకుంటాడు కేసీఆర్. మేమేమనుకుంటాం? నేను బతకాలి పక్కవాడు బతకాలని మేము అనుకుంటాం. సో మాకు కేసీఆర్కి చాలా తేడా ఉంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాట్ఫామ్స్ మీద ఏం చెప్తారు, నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు నేను చేసినటువంటి పనిని నాశనం చేయలేదు, కనీసం ముందరికి తీసుకెళ్లారు అంటాడు. అది చంద్రబాబు నాయుడు గారి ఔదార్యం.
కేసీఆర్ గారి కుంచిత మనస్తత్వం ఎక్కడ బయటపడుతుంది? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక సర్ప్లస్ స్టేట్గా తెలంగాణ ఫామ్ అయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే. ఆ మాత్రం కూడా నీకు జ్ఞానం లేకపోతే ఎవడేం చేయగలడు? అయినా ఇప్పుడు ఏముందిలేండి, ప్రజలు బుద్ధి చెప్పారుగా, బ్రహ్మాండమైన బుద్ధి చెప్పారు. ఆ రోజున ఇప్పుడు ఇద్దరు గురు శిష్యులు, మీరు ఇంత గురు శిష్యులు అన్నారు చూసారా, ఆ ఇద్దరు గురు శిష్యులు అంటే కేసీఆర్ అండ్ జగన్ ఇద్దరు. ఒక ఆయన ప్రతిపక్ష హోదా ఆల్రెడీ ప్రజలే ఇవ్వలేదు, ఇంకొక ఆయనకి ఇచ్చిన ప్రతిపక్ష హోదా కూడా తన్ని తగలేసేటట్టుగా ఉన్నారు ఎమ్మెల్యేలతో సహా. సో వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్స్ లో మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు. సో నెక్స్ట్ ఏంటి మేడం, తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఒక బలమైనటువంటి శక్తిగా, ప్రజల తరఫున పోరాడేటువంటి శక్తిగా టీడీపీ ఎప్పుడు ఉంటుంది తెలంగాణలో. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ స్కెడ్యూల్, ఢిల్లీ వెళ్తున్నారు. సో అయినా కూడా ఒక 10 నిమిషాలు మా కోసం కేటాయించారు. ఏదేమైనా తెలుగు ఇరు రాష్ట్రాల్లో టీడీపీ బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా మంచి ప్రజారంజకమైనటువంటి పాలన అందించాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.